తిరుపతి శ్రీవారి మెట్టు నడక మార్గంలో ప్రైవేట్ ట్యాక్సీలు ఆటో వాలాల దందా భక్తులకు తలనొప్పిగా మారింది. టైం స్లాట్ టోకెన్లు ప్రైవేట్ ట్యాక్సీలు ఆటో వాలాలు భక్తులకు అమ్ముకుంటున్నారు. భక్తులను తీసుకువెళ్లి శ్రీవారి మెట్లు మొదట్లోనే టోకెన్లు ఇచ్చేసి వెనక్కి వచ్చేస్తున్నారు. ఆ టోకెన్లతో బస్సులు ట్యాక్సీలు కార్లలో తిరుమలకు చేరుకుంటున్నారు భక్తులు. అయితే నడక మార్గంలో వెళ్లే భక్తులకు టోకెన్లు దొరక్క అగచాట్లు పడుతున్నారు. గతంలో 1200వ మెట్టు దగ్గర టీటీడీ టోకెన్లు జారీ చేసేది. ఇప్పుడు 6000 నుంచి 2-3 టైం స్లాట్ టోకెన్లను కుదించింది. నడక మార్గంలో టోకెన్లు పొంది బస్సులు ట్యాక్సీలలో వెళ్తున్న వారిని అరికట్టాలంటున్నారు భక్తులు. ఈ అక్రమ దందాను అరికట్టాలని నడక మార్గం భక్తులు డిమాండ్ చేస్తున్నారు. వచ్చేసింటాము కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అస్సలు లేదు. చాలా అసలు ప్రాణాలు పోయినా కూడా ఎవరు పట్టదు, అంత తోపులాటగా ఉంది. కానీ కౌంటర్లు పెట్టి జనాలు ఎప్పటికెప్పుడు చేసే ప్లానింగ్ అయితే అస్సలు లేదు. మీరెవరు అవస్థలు పడాకండి, టికెట్లు ఉన్నాయని చెప్తూనే ఉన్నారు. అక్కడ వెళ్ళాక లేవు, వెళ్ళండి అని చెప్పేస్తున్నారు. మరి అప్పుడు ముందే చెప్పింది ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేస్తుంది కదా. మీరెవరు అవస్థలు పడాకండి, మీకు టికెట్లు ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ అంత దగ్గరగా పోయిన తర్వాత వెళ్ళిపోండి అంటే అది ఏంది? 30కి లోపలే వచ్చేసింటాము కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అస్సలు లేదు. చాలా అసలు ప్రాణాలు పోయినా కూడా ఎవరు పట్టదు, అంత తోపులాటగా ఉంది. కానీ కౌంటర్లు పెట్టి జనాలు ఎప్పటికెప్పుడు చేసే ప్లానింగ్ అయితే అస్సలు లేదు. మీరెవరు అవస్థలు పడాకండి, టికెట్లు ఉన్నాయని చెప్తూనే ఉన్నారు. అక్కడ వెళ్ళాక